హలో ఫ్రెండ్స్, రేపటి కంప్లీట్ ఎపిసోడ్ ఇప్పుడు ఈ వీడియోలో చూడండి. ఇక ఆనంద భైరవి నాటకం ఆడుతుందని తెలియక ఇక అనన్య టెన్షన్ పడిపోతుంది. అప్పుడు అనన్య మనసులో, అంటే రీసార్ట్లో సమీరా ఉందన్న విషయం ఈ ఆనంద భైరవికి తెలిసిపోయిందా? అమ్మో, ఈ విషయాన్ని ఎలాగైనా సమీరాకు చెప్పేయాలి. లేకపోతే సమీర దొరికిందంటే ఇక నేను దొరికిపోతాను. తను సేఫ్గా ఉంటే నేను సేఫ్గా ఉంటాను అనుకుంటూ అనన్య టెన్షన్ పడుతూ ఇక సమీరాకి ఫోన్ చేసి, హలో సమీర, ఎక్కడున్నావే? ఏంటి అనన్య, కాల్ చేసి ఎందుకు కోపడుతున్నావు? ఏంటి అని అంటున్నావు? నిన్ను అలా అనకుండా ముద్దుగా సమీరా అని పిలవాలనా? అక్కడ పోలీసులకి తెలిసిపోయింది నీ విషయం. రీసార్ట్లో నువ్వు కూడా ఉన్న విషయం ఆనంద భైరవి ఫుటేజ్ ద్వారా పోలీసులకు చూపెట్టింది. అర్థమైందా సమీరా? ఇప్పుడు గనుక నువ్వు దొరికావంటే ఇక నేను కూడా దొరికిపోతాను. వెంటనే నువ్వు యూఎస్కి వెళ్ళిపో, అర్థమైందా? ఇదంతా విని సమీరా టెన్షన్ పడుతూ, అమ్మో, ఇక రీసార్ట్లో నేను నిన్న విషయం ఆనంద భైరవికి తెలిసిపోయిందా? ఇక పోలీసులు అరెస్ట్ చేస్తే నా పరువు పోతుంది. దర్శన్ని పెళ్లి చేసుకొని ఆస్తి మొత్తం నొక్కేయాలనుకున్నాను. ఆ పైసలన్నీ ఇక నేను యూఎస్కి తీసుకెళ్ళొచ్చు అనుకున్నాను. ఇలా జరుగుతుందని అనుకోలేదు. అమ్మో, ఇక నేను బుక్ చేసుకోవాలి. ఇక నేను యూఎస్కి వెళ్ళిపోతాను అనుకుంటూ సమీరా ఇక టెన్షన్ పడుతూ కారులో వెళ్ళగానే ఇటు ఏమో ఆనంద భైరవి ప్లాన్ ప్రకారం, నాన్న రోహిత్, నేను చెప్పినట్టు చెయ్యి. సమీర ఎలాగైనా ఈ దేశం వదిలిపెట్టి యుఎస్కి వెళ్ళాలని చూస్తుంది. కాబట్టి ఆమెకు నువ్వు కార్ డ్రైవర్గా వెళ్ళు. తను నిన్ను ఎలాగైనా ఎయిర్పోర్ట్లో దించమని చెప్తుంది. నీకు తెలుసు కదా నాన్న రోహిత్, నా ప్లాన్ నీకు పూర్తిగా అర్థమైందనుకుంటా. పిన్ని, నువ్వు చెప్పింది నాకు అర్థమైంది. నాన్న రోహిత్, ఈ విషయాన్ని మనిద్దరి మధ్యలో ఉండాలి, ఎవరికీ తెలియకూడదు. అలాగే పిన్ని. ఇటు ఏమో సమీరా టెన్షన్ పడుతూ ఇక కారులో వెళ్తూ, అసలు ఒకటనుకుంటే ఒకటైపోయింది. అంతా ఈ అనన్య చెప్పినట్టుగా చేశాను. ఇప్పుడు నాకు ముప్పొచ్చింది. ఇటు ఏమో పోలీసులు సమీరా ఇంటికి రాగానే ఇక లాక్ వేయడం చూసి కానిస్టేబుల్స్ ఆనంద భైరవికి ఫోన్ చేసి, చెప్పండి కానిస్టేబుల్ గారు, మేడం, మేము సమీరా ఇంటికి వచ్చాం, కానీ లాక్ వేసింది. నాకు తెలిసి పారిపోయి ఉంటుంది మేడం. ఎక్కడికి పారిపోదు, అది మీ స్టేషన్కే చేరుకుంటుంది. ఏంటి మేడం అంత కాన్ఫిడెన్స్గా చెప్తున్నారు? పారిపోయిందని చెప్తున్నాను కదా మేడం. నేను చెప్తున్నాను కదా కానిస్టేబుల్ గారు, తప్పకుండా సమీరా స్టేషన్కే వస్తుంది, నన్ను నమ్మండి. ఇదంతా అనన్య విని, ఏంటి ఈ ఆనంద భైరవి బావ ఓవర్ యాక్షన్ చేస్తుంది? నేనే కదా ఫోన్ చేసి చెప్పింది తప్పించుకోమని. మరి ఇప్పుడేంటి ఈ ఆనంద భైరవి బిల్డప్గా మాట్లాడుతుంది? అయినా ఈ ఆనంద భైరవి భ్రమపడుతుందేమో పాపం. ఎందుకైనా మంచిది, టెన్షన్ పడకుండా సమీరాతో చాట్ చేస్తే సరిపోతుంది. తను ఎక్కడుందో నాకు తెలిసిపోతుంది కదా అనుకుంటూ అనన్య టెన్షన్ పడుతూ ఇక వాట్సాప్లో, నువ్వు సేఫ్ కదా సమీరా? నిజం చెప్పు. నేను సేఫే, ఇప్పుడు ఎయిర్పోర్ట్ దారిలో ఉన్నాను అనన్య. అమ్మయ్యా, ఇక నేను కూడా దొరికిపోను అని అనన్య సంతోషపడుతుంటే ఇదంతా ఆనంద భైరవి చూసి పిచ్చి పిచ్చుక పాపం సంబరపడిపోతుంది. ఆ తర్వాత సమీర దొరికిపోయిందంటే ఇక నువ్వు కూడా దొరికిపోతావు, నా చేతుల్లో ఇక అయిపోతావు. ఇక నేను నిన్ను బయటికి గెంటేయడం కాదు, రోహితే నిన్ను బయటికి గెంటించేలా చేస్తాను. ఏ విషయమైనా నా నోట్తో చెప్తే నీ మీద ఇష్టం లేదని అంటున్నారు. అందుకే నీ నోట్ నుంచే నువ్వే నిజాన్ని కక్కుతావు. అనన్య, ఈ విషపు విత్తనాన్ని ఈ ఇంటికి చల్లాలనుకున్నావు. ఇప్పుడు ఏం జరుగుతుందో చూడు అనన్య అని ఆనంద భైరవి నవ్వుకుంటూ ఉంటుంది. ఇటు ఏమో సమీరా టెన్షన్ పడుతూ, డ్రైవర్ తొందరగా పోనివ్వు, ఫ్లైట్కి టైం అవుతుంది. అలాగే మేడం, తప్పకుండా పోనిస్తాను. ఇక సమీరా పడుకోగానే ఇక డ్రైవర్ పోలీస్ స్టేషన్కి తీసుకురాగానే సమీరా ఉలిక్కిపడి లేచి స్టేషన్ని చూసి ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఇక సమీరా కోపంతో, ఏంటి డ్రైవర్, నేను ఎయిర్పోర్ట్కి పోనివ్వమని చెప్పాను, నువ్వేంటి స్టేషన్కి తీసుకొచ్చావు? అసలు నీకు బుద్ధుందా అని సమీరా అంటుంటే ఇక డ్రైవర్గా ఉన్నది రోహిత్ని చూసి సమీరా ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఇక సమీరా చూసి, రోహిత్ గారు మీరా? అవును నేనే. నా శరణ్యను ఎక్కడ దాచావు? రీసార్ట్లో నా శరణ్య బదులుగా నువ్వెందుకు వచ్చావు? నిజం చెప్తావా లేదా? నిజం చెప్పు, నీ వెనక ఎవరు నడిపించారు అని అనేసరికి సమీరా ఏం చెప్పలేక మౌనంగా ఉండిపోతుంది. రోహిత్ కోపంతో, సరే నేను చెప్తే చెప్పావు కదా, సరే స్టేషన్ లోపలికి వెళ్దాం పదా, పోలీసులే నీ మీద విచారిస్తారు. ఇక సమీరా టెన్షన్ పడుతూ, రోహిత్ గారు ఒక్క నిమిషం ఆగండి, నిజం చెప్పేస్తాను. ఇదంతా నాటకం ఆడించింది నీ భార్య అనన్య.
దర్శన్ని నాకు సొంతం చేస్తానని నాకు మాటిచ్చింది. అనన్య చెప్పినట్టుగా చేశాను. అంతే రోహిత్ గారు. ఏంటి? ఏం మాట్లాడుతున్నావు? నా భార్య చెప్పడం ఏంటి? అవును రోహిత్ గారు, నేను చెప్పేది కూడా నిజమే. నా మాట విని నన్ను వదిలిపెట్టండి. నేను యుఎస్కి వెళ్ళిపోతాను. దర్శన్ని ఇంకోసారి కలవను. ఇక రోహిత్ కోపంతో, అంటే చేసిందంతా చేసి ఇప్పుడు తప్పొప్పుకుంటున్నావా? మరి నా శరణ్య ఎక్కడుంది? అంటే అది నిజం చెప్తావా లేదా? అంటే శరణ్యని మేము రౌడీలతో కిడ్నాప్ చేపించాం. తర్వాత శరణ్య తప్పించుకుంది. ఆ తర్వాత ఏం జరిగిందో నాకు తెలీదు రోహిత్ గారు. శరణ్య ఎక్కడుందో కూడా తెలీదు. నిజంగా చెప్తున్నాను. మరి మా మరదలి ఎక్కడుంది? నువ్వును దర్శన్ కలిసున్నారని తెలిసి అదంతా భరించలేక శరణ్య చావు బతుకుల్లో ఉందా? నా మరదలికి ఏమన్నా కావాలి? నిన్ను వదిలిపెట్టను సమీరా. నీతో పాటుగా అనన్య కూడా కుట్ర చేసిందని చెప్తున్నావు కదా. ఇద్దరి సంగతి చెప్తాను నా మరదలు దొరకకపోతే అనుకుంటూ ఇక రోహిత్ కోపాన్ని సహించలేక సమీర జుట్టు పట్టుకుని స్టేషన్కి ఈడ్చుకుంటూ వస్తాడు. ఇదంతా పోలీసు వాళ్ళు చూసి ఒక్కసారిగా షాక్ అవుతారు. ఏంటండి ఈ అమ్మాయిని జుట్టు పట్టుకొని లాక్కుని వస్తున్నారు? దర్శన్ని శరణ్యని దూరం చేయడానికి గల కారణం ఈ సమీర అని చెప్పేసరికి ఇక పోలీస్ కోపంతో సమీర దగ్గరికి రాగానే, నిజం చెప్తావా లేకపోతే లేడీ కానిస్టేబుల్తో నిజాన్ని కక్కించమంటావా? సోషల్ మీడియాలో నీ వీడియోని వైరల్ చేయమంటావా? పెళ్ళైన అబ్బాయిని పట్టుకున్న సమీర అని హెడ్లైన్స్ ఇవ్వమంటావా అని అనేసరికి ఇక సమీర భయంతో జరిగిన విషయం చెప్పగానే ఇదంతా దర్శన్ విని ఒక్కసారిగా షాక్ అవుతాడు. ఏంటి సమీరా? అంటే నీకు నా మీదున్నది ప్రేమ కాదా? నా ఆస్తిని చూసి నన్ను ప్రేమించావా? నువ్వు నన్ను ఎంతో ప్రేమిస్తున్నావని అనుకున్నాను. కానీ నన్ను కాకుండా నా ఆస్తిని చూసి ప్రేమించావా? ఎంత నమ్మక ద్రోహివే! నీ మొహం ఇంకోసారి చూపెట్టకు. నువ్వు స్టేషన్లోనే ఉండాలి. నన్ను కాకుండా ఇంకెందరి జీవితాన్ని నాశనం చేశావే అని దర్శన్ కోపంతో సమీర చెంప పగలగొడతాడు. ఇటు ఏమో అనన్య టెన్షన్ పడిపోతూ, అంటే ఈ సమీర స్టేషన్లో ఉంది. ఇక సమీర నిజం చెప్పేస్తుంది. ఇక నేను కూడా దొరికిపోతాను. ఇప్పుడు నన్ను రోహిత్ కూడా బయటికి గెంటేస్తాడు. ఇప్పుడు నేనేం చేయాలి? పెద్ద బిల్డప్గా ఈ ఇమ్మడి కుటుంబాన్ని ముక్కలు చేస్తానని ఓవర్ యాక్షన్ చేశాను. ఇప్పుడు గనుక నన్ను బయటికి గెంటేస్తే ఇక నాకు చిప్పగతే. అందరి ఇళ్లల్లో బిచ్చమెత్తుకొని అడుక్కోవాలి. అనన్య ఎందుకే ఇంత కోపం? ఆ ఆనంద భైరవేమో క్యారెక్టర్ లేంది అన్నది. అంటే అని ఊరుకోవచ్చు కదా అనన్య. ఇప్పుడు చూడు, నీ భర్త నిన్ను బయటికి గెంటేస్తే ఇక నీకు దిక్కు ముక్కు వాళ్ళు ఎవరు ఉండరు. అనన్య, నీకు నువ్వే క్షమాపణ కొరుకో. ఈ ఆనంద భైరవి కాళ్ళ మీద పడు. లేకపోతే ఇక నీకు ఏం జరుగుతుందో నీకు తెలుసు కదా. ఇక అనన్య భయంతో, ఇదేంటి నా మనసు ఇలా చెప్తుంది? ఏడ్చి నా మొగుణ్ణి నా గ్రిప్పులో పెట్టుకుంటాను. నాకు బాగా తెలుసు అని అనన్య అనుకుంటుంది. మరి నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరుగుతుందో చూడాలి. మరి మీకు వీడియో కోసం నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.